అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు పర్చూరు నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి గాదె మధుసూదన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో రైతులను ఆదుకోవాలా, రైతులు అలోలక్షణ అంటా ఉన్నారు. ఏ పంటేసిన రైతైనా అహపాతాళానికి వెళ్ళిపోతా ఉన్నారు. తక్షణమే రైతులను ఆదుకోవాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఎంఆర్ఓ గారికి ఒక మెమరాండం ఇవ్వడానికి వచ్చినాం. మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, ఆయన ఆలోచనే వ్యవసాయం దండగా అనే ఆలోచన. వ్యవసాయం ఆలోచనను లేకుండా చేయాలనే ఆలోచనతోనే ఇక వ్యవసాయం చేయొద్దని కూడా చెప్తా ఉన్నాడు. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకటే చెప్పాడు, వ్యవసాయం దండగా కాదు చంద్రబాబు గారు, వ్యవసాయం పండుగ అని చెప్పాడు. ఈ రాష్ట్ర చరిత్రలో వ్యవసాయానికి ఇచ్చిన ప్రయారిటీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ చాలా గొప్పగా ఇచ్చాడు. అక్కడ కులం చూడలా, మతం చూడలా, ప్రాంతం చూడలా, నువ్వు ఏ పార్టీని కూడా చూడకుండా రైతులను ఆదుకున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నైతే 4 అడుగులు ముందుకేశాడు. రైతులకు సంబంధించి ప్రత్యేకమైన దృష్టి పెట్టాడు. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాడు. రైతులు ఏ పంట వేయాలో చెప్పాడు. రైతు ఎంత విస్తీర్ణంలో వేసాడో చెప్పాడు. గ్రామంలోనే రైతు భరోసా కేంద్రాలను ఏర్పరిచి ఏ పంట నాణ్యమైన విత్తనాలు, సరసమైన ధరలు, పండిన పంటకు గిట్టుబాటు ధర, ఎక్కడ రైతు నష్టపోతాడని కెలామిటీస్ వస్తే 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ అనేది పెట్టి రైతులకు ఒక భరోసా ఇచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఏ రైతు పండిన పంట విషయంలో ఎక్కడ అలసత్వం లేకుండా పండించుకుని అమ్ముకుని బ్రహ్మాండంగా, ఇందాక మా నాయకుడు చెప్పాడు, ఎప్పుడు వ్యవసాయం బాగుంటుందో, ఊర్లు బాగుంటాయో, పల్లెలు చివరికి ఎక్కడ ఇంకొక పెద్ద లిటికెన్సీ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చినటువంటి డీకేటీ ల్యాండ్ ప్రభుత్వ భూముల్లో పండించిన పంట కొనరంట. మీ అబ్బా సొమ్మాని అడుగుతా ఉన్నాం. ఎందుకు కొనరని అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పక్కాగా అస్తిత పక్షపాతం లేకుండా అందరి రైతులు ఎక్కడ ఏ పంట పండితే ఆ పంట ఏ భూమి అయినా సరే టెంటేటివ్గా కొన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంటే మీరు ఎందుకు కొనలేకపోతా ఉన్నారు అడుగుతా ఉన్నా. అందుకనే ఈరోజు గాదె మధుసూదన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో పర్చూరులో రైతులు బయటకు వచ్చారు. రైతులకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. తప్పకుండా ఎరువులు సక్రమంగా కొనాలా, దళారీల నుంచి రక్షించాలా, పండిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలా, కొన్న పొగాకు డబ్బులు ఇవ్వాలా, కొనాల్సిన పొగాకు కొనాలా. ఇదే కాకుండా ప్రభుత్వం ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, నియోజకవర్గం నాయకులకి, కార్యకర్తలకు, రైతులకు పేరు పేరున నమస్కారాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఈ పర్చూరు నియోజకవర్గానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏ విధంగా దగా చేస్తుంది రైతులని. ఇంతకుముందు పొగాకు కొంటామన్నారు, పొగాకు కొన్న వాటికి ఇంతవరకు డబ్బులు లేదు. ఇంకా చాలా పొగాకు రైతుల దగ్గరే ఉండిపోయింది. అది ఒక పెద్ద సమస్య అయితే ఇప్పుడు కొత్తగా మళ్ళీ పంట వేసుకునే టైంకి యూరియాని బ్లాక్ మార్కెట్కి తరలించి వాళ్ళ మనుషుల చేత 270 రూపాయలు 280 రూపాయలు ఉన్న యూరియాని 400 రూపాయలకు అమ్ముతున్నారంట. అది ఎంత మటుకు సమంజసం? ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నించదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉందని చెప్తూ ఉంటారు. ఆయన రైతులని ఈ విధంగా మోసం చేయటం, రైతు లేనిదే రాజ్యం లేదంటారు. ఎస్పెషలీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 70% మంది రైతులే. ఆ రైతులు బాగుంటేనే రైతు కూలీలు బాగుంటారు. పొలాలు కానీ ఈవెన్ వ్యవసాయ ఉత్పత్తులు కానీ అన్నీ కూడా బాగా అమ్ముడుపోతూ ఉంటాయి. దాని ద్వారా పల్లెలు మొత్తం సంతోషంగా ఉంటారు. పల్లెలు సంతోషంగా ఉంటేనే పట్టణాలు సంతోషంగా ఉంటాయి. ఎందుకంటే పట్టణాల్లో డబ్బులు సంపాదించడం తెలుసు, కానీ పల్లెల నుంచి వచ్చే ఈ వరి పంట కానివ్వండి, అన్ని రకాల ధాన్యాలు కానివ్వండి మనకి పల్లెల నుంచే వస్తాయి. మనం రైతుని జాగ్రత్త చూసుకోకపోతే అది మన దేశానికి ఎంత నష్టమో అదేవిధంగా రాష్ట్రానికి. ఆ విధంగా మన నియోజకవర్గంలో చూస్తే ఇప్పుడు 75% అంతా కూడా రైతు సంబంధించిన రైతు కూలీలు, రైతు వారే ఉన్నారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఆ రోజు మేమందరం కూడా రోడ్డు మీదకి వచ్చిన తర్వాత కొన్ని 2 చోట్ల 3 చోట్ల పొగాకు కేంద్రాలు పెట్టారు.
కొంటామని చెప్పారు, 12,000 అని చెప్పారు, 6,000 అని చెప్పారు. చివరికి అందరినీ దాంట్లో కూడా ఏం చేశారంటే తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ అని రైతులను విడగొట్టి వాళ్ళకేమో రేట్ ఎక్కువ రాయటం, వైఎస్ఆర్సీపీ రైతులకు వచ్చిన రేట్ తక్కువ రాయటం, లేకపోతే మీది చెల్లుబాటు కాదు అని వెనకాలని మొత్తము వెనక్కి పంపించేయటం, ఆ చెక్కులు మొత్తం వెనక్కి పంపించేయడం జరిగింది. ఆ విధంగా రైతుల మధ్య కూడా ఈ పార్టీ సిస్టమ్, పార్టీ పెట్టడం ఎంత మటుకు సమంజసం? నేను ఒక్కటే అడగదలుచుకున్నా ఈ కూటమి ప్రభుత్వాన్ని, మీరందరూ రైతులకు ఏదో చేస్తామని చెప్పి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చారు. వచ్చి మీరు ఏం చేస్తూ ఉన్నారు? వచ్చిన రోజు నుంచి రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. కొన్నారు, ఒక 20%, 25% కొన్నారు. వాళ్ళకి ఇంత మటుకు డబ్బులు వాళ్ళకి చెల్లించలేదు, వాళ్ళ అకౌంట్స్లోకి ఇంత మటుకు డబ్బులు రాలేదు. ఎందుకు రాలేదు? ఒకటి. రెండోది, ఇంకా 60 నుంచి 70% రైతుల దగ్గరే ఉంది పొగాకు మొత్తం. అది ఎప్పుడు కొంటారు? అది కూడా సన్నకారు రైతులు. ఈసారి ఎక్కువ మంది కౌలు రైతులు వేశారు. మా దగ్గర అంతా కూడా చిన్న చిన్న రైతులు, వాళ్ళ దగ్గర ఉన్న కాస్తో కూస్తో డబ్బుతోటి అప్పు తీసుకొచ్చి పెట్టి పొగాకు వేశారు లాస్ట్ ఇయర్. వాళ్ళందరూ చాలా బాధల్లో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కూటమి ప్రభుత్వం ఆదుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.